వాట్సాప్ ఫ్రెండ్స్, తమిళ టైటిల్ చూసి షాక్ అయినట్టున్నారు. నిజానే పోతున్నాం గోవా. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. రెడీ అయినాం అందరూ. స్టోరీ మొత్తం మీకు ట్రావెలింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? బాయ్. Welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes, so please okay, thank you. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ బెల్గం దాకా వెళ్తున్నాం. బెల్గంకి ఇంకో 300 ఉంటుంది. లంచ్ కోసం ఆయన ఫుల్లీ టైర్డ్. చూస్తారా, బాగుంది లొకేషన్ అయితే. లంచ్ చేద్దామని ఆయన చెట్టు కింద. బాగుంది కదా లొకేషన్, అందుకే ఆపినాం లంచ్ కోసం. బాగుంది, ఇదే రోడ్ వచ్చింది. మేము వెళ్తున్నాం టువర్డ్స్ బెల్గాం. బాగానే ఉంది ఇప్పటివరకు రోడ్ అయితే, చాలా బాగుంది. అంటే పరిగి నుండి వెళ్తే రోడ్ బాగుంటుంది, కానీ ఇది వేరే రూట్ తీసుకున్నాం మేము. కొంచెం ఒక 50 కిలోమీటర్స్ ఎక్కువ ఆడినా కూడా బాగుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోటీ ఇంకా ఎగ్ కర్రీ. ఏం చేస్తాం ఇక ఏదోటి. అవుదా, ఇంకొక లొకేషన్ ఆగినాము, చూసుకుంటే బాగుంది. అందుకనే ఆగినాము. చిన్న వాటర్ క్రాసింగ్ కూడా ఉంది, బాగుంది. बीजेपुर टच गाऊंगा मैं అవుతావా వీడియో నువ్వు ఒక నువ్వు లీవ్ లొకేషన్ పంపించేది. లైవ్ కాదు మామ్, నార్మల్ కరెంట్ లొకేషన్. నార్మల్ కరెంట్ లొకేషన్ పంపి. కరెంట్ లొకేషన్ ఏనేరే ఊరికి పోవాలన్నా మేము. నేను లొకేషన్ పంపి. సేపు రెస్ట్ చిల్లు కావాలి కదా ఎట్లయినా. రెస్ట్. గుల్బర్గా ఎక్కడి వరకు ఉన్నాం? గుల్బర్గా ఆల్మోస్ట్ గుల్బర్గా. నెక్స్ట్ నాందేడ్ అనుకుంటాం. తర్వాత అప్డేట్ చేస్తాం ఎక్కడ వరకు. ఓ బ్యాక్ కెమెరా లాగా లొకేషన్స్ అయితే ఖతర్నాక్ ఉన్నాయి. बड़ा भी
చర్చ్ ఉంది ఇక్కడ. చర్చ్ పేరు ఉంది, చర్చేనా? చర్చ్ ముంగట బాగుంది. హోండా షోరూమ్. ఎవరైనా హోండా బండ్లు సర్వీసింగ్ చేయించుకున్నట్టు వచ్చేయండి. మన తెలియదు డీలర్ పేరు. నువ్వు గేట్ బండి ఉండేదా అప్పుడు? మా మీనే ఆర్మీలో ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ రైల్వే స్టేషన్ అంట. ఇక్కడ వీలైనా మామ్ ఇది రైల్వే స్టేషన్. లేదా ఏదైతే కూల్ ఉంది. మామ అంటుండే ఇక్కడికి మన గోవా బీచ్ అన్నీ దగ్గర కదా. ఇట్లనే అమ్మ గోవా ఇది. గోవా రూట్ కూడా ఇదేనంట. ఆ క్లైమేట్ వల్ల ఇక్కడ ఇదంతా ఈ వెదర్ ఇట్లా, మళ్ళీ ఈ నేచర్ కూడా ఇంత గ్రీనరీ దానివల్లనే ఉంటుందంట. నిజంగానే చాలా గ్రీనరీ ఉంది. ఏం టెంపుల్ మామది? శివ మందిర్. ఎగ్జాక్ట్ ఆర్మీ క్వార్టర్స్ ఉంటుంది కదా, ఆర్మీ లొకేషన్, అందులో ఉన్నాం. మా మామ యాక్చువల్లీ ఎక్స్ ఆర్మీ మ్యాన్, అందుకే ఇవన్నీ తెలుసు ఆయనకి. तू निकाला असेल इधर. निकाला ना. बोलो. లొకేషన్ అయితే ఖతర్నాక్ ఉంది, చూసుకోండి. మా మామ చెప్పిండు ఇప్పుడే, ఇదంతా ఇదంతా షూటింగ్ ఏరియా అంట. మిలిటరీ వాళ్ళది, ఆర్మీ వాళ్ళది. ఇదంతా కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్నంట అని స్టోరీ చెప్పిండు మా మామ. చాలా బాగుంది, ఖతర్నాక్ లొకేషన్. ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలింగ్ ఉంది. ఇది చూస్తే మొత్తం ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ ఫీలింగ్ ఉంది. అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. అరే బోలో. ఎంజాయ్ చేయాలి. ఇవాళ నైట్ బాల్కనీలో కూర్చొని మంచిగా ఏదైనా స్నాక్స్ తినుకుంటూ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. హే ఫ్రెండ్స్, ఇక్కడ బర్రెలకి స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు కర్ణాటకలో కొమ్ములు బాగా పెంచుతారు. ఆ కొమ్ములకి ఆ ఆరెంజ్ కలర్ అనేది కంపల్సరీ వీళ్ళు ఇక్కడ కర్ణాటకలో.